అసలు యేసు ఈ లోకంలోకి వస్తానికి 3 విషయాలు ఆయన రాకతో మనకు తెలియజేయబడింది. ఒకటి, దేవుడు అంటే ఎవరో ఈ మనుషుడికి తెలుసుకోవడానికి ఒక అవకాశం కలిగింది. అంతవరకు దేవుడు అంటే చంపేస్తాడు, దేవుడు కోపం ఎక్కువ, దేవుడు అగ్గి తిప్పే కాల్చేస్తాడు, దేవుడు మాట్లాడుతూ ఉరుముతుంది, దేవుని దగ్గరికి మేము రాము, దేవుడు తీర్పు తీరుస్తాడు, గాడ్ ఇస్ జడ్జ్మెంటల్. కానీ యేసు రాకతో దేవుడు అన్న పర్స్పెక్టివ్ మారిపోయింది మనుషుడికి. దేవుడు ఇంత ప్రేమిస్తాడా? దేవుడు ఇంత క్షమిస్తాడా? ఎలాంటి పాపినైనా దేవుడు క్షమిస్తాడా? ఏంటి, నీ పాపాలన్నీ ఆయన మోసి నిన్ను శుద్ధులుగా మారుస్తాడా? అమ్మా, నీకెవరు హాని చేయలేదా? నేను కూడా ఏం చేయనమ్మా, పోయి ఇంకా పాపం చేయొద్దు. బికాస్ పాత నిబంధనలు చూసినప్పుడు దేవుడు చెప్పింది ఏంటి? వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీ రాళ్ళతో కొట్టి చంపే. ఎందుకంటే మనుషుడికి అనుసరించమైంది దేవుడా రాళ్ళతో కొట్టి చంపించేస్తాడు. కానీ యేసు రాకతో ఎవరు నీకేం చేయలేదమ్మా, నేను కూడా ఏం చేయను, బట్ గో సిన్ నో మోర్, ఇంకా పాపం చేయొద్దు. కృపను చూపించాడు, కృప అనుగ్రహించబడింది. యేసు రాకతో దేవుడు ఎవరో మానవుడికి తెలియజేయబడింది. అదే సమయంలో యేసు రాకతో మనుషుడికి దేవునికి ఒక బంధం. బైబిల్లో పాత నిబంధనలు చూసినప్పుడు అబ్రహాము, దావీదు, మోషే వారు మాత్రం, అలాంటి గొప్పవారు మాత్రం, విశ్వాస వీరులు కొంతమంది మాత్రం లెక్క పెట్టి చెప్పేచ్చు. వీరు మాత్రం అన్ని వేలాది కోట్లాది మనుషుల్లో కొంతమంది మాత్రము దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. కానీ ఈరోజు యేసుని అంగీకరించిన ప్రతి ఒక్కరు, యేసుని నమ్మిన ప్రతి ఒక్కరు, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు దేవుని స్నేహితులుగా మార్చబడే ధన్యత ఉంది. ఐ యు ఫ్రెండ్ ఆఫ్ జీసస్? ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. మీరు నీతిమంతులా? ఇది ఎంతమంది ఫ్రెండ్ ఆఫ్ జీసస్ అంటే ఎక్కువ యేసులు వచ్చాయి, ఎంతమంది నీతిమంతులు అంటే కొంత. ఏమంటే వి స్టిల్ థింక్ నేను ఇంకా, బికాజ్ యూ క్యాలిక్యులేట్ బేస్డ్ ఆన్ యువర్ వర్క్స్. క్రియలు బట్టి కాదు, కృప ద్వారంగా రక్షించబడ్డావు. నిన్ను నీతిమంతులుగా మార్చింది యేసయ్య రక్తం, నీ సొంత కార్యాలు కాదు. బట్ దట్ డస్ నాట్ గివ్ యూ ద లైసెన్స్ ఫర్ పాపిగా బ్రతుకు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. ఎంత పాపి నన్ను ప్రభు క్షమిస్తాడు. ఈరోజు మన కృపాకాలంలోనో నీ పొరపాటులు, నీ తప్పిదములు, నువ్వు తెలిసి చేసిన తప్పులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా బుద్ధి లేక చేశాను ప్రభా, కంగారపాట్లు చేశాను ప్రభా, శోధనలో పడిపోయాను ప్రభా, శక్తి లేక చేశాను ప్రభా, అపవాది నన్ను శోధించి నన్ను జల్లడించి ఇట్లా చేశాడు ప్రభా, నాకు శక్తి చాలేదయ్యా, పడిపోయినాయా, నన్ను క్షమించాయా అంటే క్షమించే దేవుడు, ప్రతి పాపిని క్షమించే దేవుడు. అనుకుని చూడండి, ఆయన నామాన్ని అవమానపరిచి దూషించి ఆయనని హేళన చేసిన వారిని ఆయన క్షమించి స్వస్థపరిచి బాగు చేస్తానికి ఆశపడుతున్నాడు. యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు దేవుని బిడ్డగా మార్చబడ్డావు. బిడ్డ తిరిగి వస్తే అంగీకరించడా? యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడతావు, నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు, దేవుని బిడ్డగా మార్చబడ్డావు. నువ్వు పడ్డావా, మరలా పశ్చాత్తాపడు, ఆయన బిడ్డగా బ్రతుకు, ఆయన సొత్తుగా బ్రతుకు. దేవుని వాటిలో చూసినప్పుడు క్రీస్తు రాకతో ప్రతి ఒక్కరికి మనం వెళ్ళవలసిన మార్గము తెలియజేయబడిందండి. అంతవరకు మార్గం లేదు. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గము, జీవము, సత్యమై ఉన్నాను. ఆయన ఒక్కడే మార్గం, ఆయన ఒక్కడే జీవం, ఆయన ఒక్కడే సత్యం. నా ద్వారా తప్ప ఎవ్వరునో తండ్రి దగ్గర చేరలేరు. నో అదర్ మీన్స్, నో అదర్ వే. ఈరోజు యేసు రాకతో మనకి దేవుని తండ్రి అయిన దేవుని దగ్గరకు చేరే అవకాశం ఉంది. మనము దేవుని బిడ్డలుగా మార్చబడే ధన్యత ఉంది. ఈరోజు ఎంతమంది మీ హృదయంలో కృతజ్ఞత కలిగి ఉన్నారు? ఈరోజు ఎంతమంది గమనిస్తలే, ఒక విశ్వాసికి జయం కలిగి ఉండటానికి ఎలాగా యేసును నమ్మాను, రక్షించబడ్డాను, బాప్తీసం తీసుకున్నాను, ఇప్పుడు ఎలా బ్రతకాలి, ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోండి. ఒక విశ్వాస రక్షించబడినప్పుడు యేసు ప్రభు ఆయన రక్తంతో మనల్ని కడుగుతాం మాత్రం కాదు, ఆయన మనకు బాప్తీసం ఇస్తాడంట.
ఎలాగా? పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ. బాప్తిజం ఇచ్చి యోహాను అంటాడు కదా, నేనైతే మిమ్మల్ని నీటితో బాప్తిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో అగ్నితో. విత్ హోలీ స్పిరిట్. ఈరోజు ఒక క్రైస్తవునికి కావాల్సింది అంటే క్రీస్తుని వెంబడించి క్రీస్తు రక్తంలో నిబంధన చేయబడిన వానికి కావాల్సింది పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ శక్తి. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్ముడు అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్లకు మారిపోయాడు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్ముడు అంటే ఆ నిమిషం ఏదో పైకి వచ్చి అట్లా చప్పట్లు కొట్టేస్తూ మారిపోయారు. ఐఎమ్ సారీ, ఐఎమ్ జస్ట్ బీయింగ్ స్ట్రైట్. ఈరోజు చాలామందికి పరిశుద్ధాత్ముడు నింపుదాలంటే 5 నిమిషాలు పైకి ఎగిరి కింద పడిపోతా అయిపోతుంది. రియల్లీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడంట, నీతో ఉంటాడంట. ఆయన నీలో నీతో. వీఆర్ సీల్డ్ విత్ హిమ్ టిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. దేవుడు నాకు తెలియజేస్తుంది, ఆయనతో మనం ముద్రించబడి ఉన్నామంట. నిమిషం నీ పైకి వచ్చి పోతాం కాదు, నిమిషం నీలోకి వచ్చి పోతాం కాదు. ఆయన నీలోనే ఉంటాడంట, ఆయన నీతోనే ఉంటాడంట. ఈరోజు అనేక సార్లు వి మిస్అండర్స్టాండ్. పరిశుద్ధాత్ముడు అంటే ఆ నిమిషం వస్తాం, ఆ నిమిషం కాదు 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 నీ ఒంటరితనంలో కూడా ఆదరించేవాడు, ద కౌన్సిలర్, ద కంఫర్టర్. ఈరోజు అపవాది చేయగలిగినంత ఒక వ్యక్తిని పరిశుద్ధాత్ముని నమ్మనొకని చేస్తాం. యేసుని నమ్మనొకని చేస్తాం కాదు, పరిశుద్ధాత్మని నమ్మనొకని చేస్తాం. ఎందుకంటే వి ఆల్ సే ఐ బిలీవ్ జీసస్. కానీ ఈరోజు క్రైస్తవ సంఘాలను అడగండి, డు యు బిలీవ్ హోలీ స్పిరిట్? మెనీ సే నో. మన పాపంలో ఒప్పింపు చేసేవాడు ఎవరంట? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మను నమ్మకపోతే ఎవరు నిన్ను పాపంలో ఒప్పింపు చేస్తాడు? ద అన్ఫర్గివబుల్ సిన్ బైబిల్ ఒకటి ఉంది. ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మతో నిగ్రహిస్తాం, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతాం. ద అన్ఫర్గివబుల్ సిన్. నువ్వు యేసుకు విరోధంగా మాట్లాడినా నీకు క్షమాపణ ఉంది, తండ్రికి విరోధంగా మాట్లాడినా క్షమాపణ ఉంది. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదంట. అండ్ ద డెవిల్ ఇస్ ట్రైయింగ్ ఇట్స్ బెస్ట్ ఫర్ యూ నాట్ బిలీవ్ ద హోలీ స్పిరిట్. మనల్ని బలపరచువాడు పరిశుద్ధాత్ముడు. యేసుతో మనల్ని సమాధానపరచువాడు పరిశుద్ధాత్ముడు. తండ్రికి దగ్గరగా మనల్ని తీసుకెళ్ళేవాడు పరిశుద్ధాత్ముడు. ఈరోజు ఎంతోమంది యేసు వరకు వస్తారు కానీ నెక్స్ట్ వెళ్ళట్లే. యేసు ప్రభు ఏమంటున్నాడు? నా ద్వారా మీరు ఎక్కడికి రావాలి? తండ్రి దగ్గరికి. we are ready to stop at Jesus, not reaching the Holy Father. తండ్రి దగ్గరికి రావాలని ఆశపడతలే, యేసు దగ్గర ఆగిపోతున్నావు. ఎందుకంటే తండ్రి దగ్గరకు వస్తాం, నువ్వు వారసుడివి, నువ్వు బిడ్డవి, నీకు బ్లెస్సింగ్ ఉంది. ఈరోజు చాలామంది ఏమంటారు తెలుసా? ఐఎమ్ నాట్ రెడీ టు కమ్ టు ద ఫాదర్, జస్ట్ గ్రాంట్ మీ ద బ్లెస్సింగ్, సెండ్ మీ ద బ్లెస్సింగ్. ఏసై నీ నామాలు అడిగేస్తాను, నాకు ఏదో బ్లెస్సింగ్ ఇచ్చే, నా దారిలో వెళ్ళిపోతా. నాకు పరిశుద్ధాత్ముడు కావద్దు, తండ్రి వద్దు, నాకు కావాల్సిన ఈ ఉద్యోగం ఇచ్చేయి, ఈ ఆశీర్వాదం ఇచ్చేయి, ఈ డబ్బు ఇచ్చేయి, ఈ ధనం ఇచ్చేయి కాదు. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బెగ్గర్స్. God is interested in children. Are you a child of God? ఎందుకంటే ఈరోజు దేవుడి సన్నిధిలో ఎందుకు వచ్చారు మీరు? యేసు నామాన్ని ఘనపరుస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, ఆయన ఏమై ఉన్నాడో నమ్మిన వారికి వస్తున్నారా? లేకపోతే ఏదో అటెండెన్స్, ఏదో ఆలయానికి వెళ్తే కొంచెం బ్లెస్సింగ్ వస్తుంది, ఏదో ఆలయానికి వెళ్తే కొంచెం దీవెన వస్తుంది, ఏదో ఆలయానికి వెళ్తే పలానా కాదు 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 కాదు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న వారికి ప్రభు నామంలో తెలియజేస్తున్నాడండి, దేవుడు తన ఆత్మతో నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు అంటాడు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీకు ఏం చేస్తాడు? నేను ఏదైతే మీకు తెలియజేస్తానో మీకు ఏం చేస్తాడో జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు మన చేతుల్లో ఉన్న వాక్యం పరిశుద్ధాత్మ ఊపిరి, పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడింది. పరిశుద్ధాత్మ ఇన్స్పిరేషన్ ద్వారంగా అనేక రచయితలు రాశారు.
ఈరోజు వాక్యము ఈ ఆలయంలో అనేక సార్లు అడిగా, మళ్ళీ అడుగుతా. ప్రతి దినము కనీసం 15 నిమిషాలు వాక్యం చదివేవారు ఇక్కడ ఉన్నారా? బికాస్ ద ఛాలెంజ్ ఇస్ ఇఫ్ యూ కెన్ రీడ్ 15 minutes a day, in a year you finish the Bible. దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. లెట్స్ బి స్ట్రైట్. మీ పేరేంటి? మీ పేరేంటి? సరే, మీకు అర్థం కాలేదేమో. ఒకసారి కళ్ళు మూసుకుంటా అందరూ. ప్రెసిడెంట్ ట్రంప్, జెసీ పాల్. అబ్బా, ఎంతమందికి చిరునవ్వు వచ్చిందో. రాజ్ ప్రకాష్ పాల్. చూసి ఒకసారి కళ్ళు తెరవండి. మీకు పేర్లు చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్ మారుతున్నాయి. ఎందుకు? ఒక్కొక్క పేరు చెప్పినప్పుడు దేర్ ఇస్ ఎ మెమరీ, కరెక్ట్? ఒక్కొక్క పేరు చెప్పినప్పుడు ఒక మనిషి, ఆ మనిషి స్వభావము, ఆ మనిషి నీ జీవితంలో చేసిన ప్రభావితము, ఆ ప్రభావితాన్ని బట్టి దేర్ ఇస్ ఎ మెమరీ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, యేసయ్య పేరు చెప్తే మీకేమని కలుగుతుందా? యేసయ్య అన్న మాట అన్న వెంటనే హృదయంలో ఒక కదిలింపు కలుగుతుందా? మీ సంగతి ఏంటో తెలియదు, కానీ నాకు యేసయ్య అన్న వెంటనే నీ లవ్వర్ పేరు చెప్తే అట్లా గుండెగా ఒక వైపు వస్తుందో అట్లా వస్తుంది. కొంతమంది అంటారు కదా బటర్ఫ్లైస్. మీకు బటర్ఫ్లైస్ ఏమో, కానీ నాకు ఆర్డర్లైన్ లెగుస్తుంది. యేసయ్య అన్న ఆ ధైర్యం వేరు. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకునేటప్పుడు నానా అనే పేరు చెప్తే మీ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందో నాకు తెలీదు. అమ్మా అనే పేరు చెప్తే మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. లేకపోతే నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్తే నీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. బట్ దెన్ వెన్ యూ సే జీసస్, ఆ నామం చాలండి. ఆ నామం చాలు. ఈ ఆదివారం ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చారు, యేసయ్య సన్నిధిలోకి వచ్చారు. యేసు ఎవరో తెలుసుకోండి. నో హిస్ అట్రిబ్యూట్స్, నో హిస్ క్యారెక్టర్, హ్యావ్ పవర్. శక్తి కలిగిన జీవితము, నెమ్మది కలిగిన జీవితము, ఆయన నామాన్ని కలిగిన వారు. అబ్బా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయనని ఎరిగిన వారు ఏం చేస్తారంట? ఆయన నామాన్ని ఎరిగిన వారు సోర కార్యాలు చేస్తారంట. యేసయ్య నామము మనకు తెలియజేయబడింది. ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్. యేసయ్యకి అనేక పేర్లు ఉన్నాయి, అని కొత్త పేరు ఉందంట. ప్రకటన చదవండి, ఉంటుంది. హీస్ గాట్ అ న్యూ నేమ్. అది ఇప్పుడు తెలియదు మనకి, అప్పుడు తెలుస్తుంది. కానీ ఈరోజు యేసు అన్న నామం మనకు తెలియజేయబడింది. కారణం ఏంటి? ఆయన ఈరోజు మన రక్షకుడై ఉన్నాడు కాబట్టి. గాడ్ ఇస్ సాల్వేషన్. జీసస్ సేవ్స్. జీసస్ సేవియర్. ఈరోజు యేసు నీ రక్షకుడుగా ఉన్నాడు. నువ్వు యేసయ్య అని పిలిచిన ప్రతిసారి యు ఆర్ రిమైండింగ్ హీ ఈజ్ యువర్ సేవియర్. ప్రతి అపవాది నుండి నిన్ను విడిపించి, ప్రతి బంధకం నుండి నిన్ను విడిపించి, ప్రతి అనారోగ్యం నుండి విడిపించి, ప్రతి ఓటమి నుండి నిన్ను విడిపించి, నీ జీవితంలో హీ ఈజ్ ద సేవియర్, హీ ఈజ్ ద కాన్క్వరర్. ఆయన అపవాది తలకాన్ని చెత్త కొట్టాడు, సాతాను తలకాన్ని చెత్త కొట్టాడు. అసలు అపోస్తుల కార్యాలు ఒకసారి తిప్పి వేగంగా చివరిగా 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడిన ఒక మనుష్యుడు మోసికొని కోపడుచుండెను. వాడు దేవాలయమునకు వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగా, పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని. ఇక్కడ మనం చూస్తున్నాము, పేతురు యోహాను they went by the gate. The gate is called what? Beautiful. English లో చదువుకోండి. Gate called beautiful. కానీ అక్కడ ఎవరున్నారంట? A lame man. He is standing or he is seated at the gate called beautiful. What a compromise. Beautiful gate దగ్గర lame man ఉన్నాడంట. కానీ ఇద్దరు వెళ్తున్నారు యేసు ప్రభు శిష్యులు, పేతురు యోహాను. వారిని చూస్తున్నాడంట.
చూసి వారి దగ్గర నుండి ఏమన్నా దొరుకుతుందేమో. వారు ఎలాగ ఉన్నారు? ఒక అడుక్కున వాళ్ళగా ఉన్నవాడిని చూసి ఎవరన్నా నాకేమైనా సహాయం వస్తుంది అనుకుంటారా? బట్ దే క్యారీడ్ సంథింగ్ వెల్. ఆయన వారిని చూసి ఆయన నాకు ఏమైనా కలుగుతుందేమో, ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నారు వీరు చూడండి. పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని, వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నాకు కలిగినది, ఇక్కడ చూడండి జాగ్రత్త, వెండి బంగారం నా దగ్గర లేదు కానీ నాకు కలిగినది నేను ఇస్తున్నాను. నా దగ్గర ఉన్నది నేను ఇస్తున్నాను. ఏముంది? నజరేయుడైన యేసు క్రీస్తు నామమున. ఆగండి, ఏముంది? నజరేయుడైన యేసు నామము నా దగ్గర ఉంది. యేసు ప్రభు ఇచ్చిన అధికారం నా దగ్గర ఉంది. యేసు ప్రభు ఇచ్చిన బలము నా దగ్గర ఉంది. యేసు ప్రభు అనుగ్రహించిన ఆత్మ నింపుదల నా దగ్గర ఉంది. నా దగ్గర ఉన్నది నీకు ఇస్తా. చూసి యేసు నామాన్ని నువ్వు పంచొచ్చు. ఎవరితోన్నా పంచావా? యేసు నామాన్ని ఎవరికైనా తెలియజేసావా? యేసు నామంలో ఎవరికైనా ప్రార్థన చేసావా? యేసు నామాన్ని ఎవరికైనా చూపించావా? Does your colleagues know you are a Christian? Does your believers know? Really? What kind of a Christian are you in their sight? పేరుకి క్రైస్తవుడు, పక్క నుండి తాగుతాడు. పేరుకి క్రైస్తవుడు, వారితో కలిసి తందనాలు చేస్తాడు. పేరుకి క్రైస్తవుడు, కాంప్రమైజ్డ్ లైఫ్. వారిలాంటి వారిని బట్టే కదా యేసు నామానికి అవమానము. ఇక్కడ చూడండి, ఆయన అంటున్నాడు, పేతురు నన్ను మాకు కలిగినది మేము ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో నడువుమని చెప్పి. నడుము. ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్ ఇక్కడ చూసినప్పుడు ఎప్పుడైతే పేతురు మాట్లాడుతున్నాడో ఆయన తేరి చూశాడంట. దాని ముందు చూశాడు కానీ దాని తర్వాత తేరి చూశాడంట. చూస్తా వేరు, తేరి చూస్తా వేరు. మాకు కలిగింది మేము ఇస్తామంటే ఆయన ఎట్లా చూస్తుంటాడు, ఏమిస్తాడు? చూసి ఈరోజు ఎంతమంది యేసు వైపు తేరి చూస్తున్నారు? ఇక్కడ ఎంతమంది ఇక్కడ దేవుని సన్నిధిలో తేరి చూస్తున్నారు? దేవుడు నాకు ఏమి చేస్తాడా, నాకు ఏమి ఇస్తాడా? Until and unless you have expectation, God will not do anything. ఎక్స్పెక్టేషన్ నీలో ఉంటే He will fulfill. విశ్వాసం, నాకు ఇస్తాడు, నాకు చేస్తాడు, నాకు జరుగుతుంది, యేసు నామంలో నాకు కలుగుతుంది. ఎందుకంటే ఆ కుంటోడికి వీళ్ళు అంటున్నారు, నజరేయుడైన యేసు నామం లేచినాడు. చూసి మాట మాత్రం పలకబడింది, చేయవలసింది ఆయన. కొంతమంది చూడండి, పైకి లేని చేయించినా కూడా వీళ్ళు లగరం. లేకపోతాం కాక ఏం చేస్తారో తెలుసా, మనల్ని కిందకి లాగుతారు. ఎందుకు? వారు లెగ దలుచుకోవాలా. ఈ రోజు చాలామంది విశ్వాసుల బ్రతుకులు కూడా అలాగ ఉన్నాయి. చాలామంది క్రైస్తవుల బ్రతుకులు, ఆలయానికి వచ్చేవారు బ్రతుకులు అలాగ ఉన్నాయి. నేను ఆలయానికి వస్తా, దేవుని దగ్గరకు వస్తా, కానీ దేవుడు చేసేది మాత్రం నాకేమొద్దు. ఎందుకంటే God has to do it my way, not His way. But I'm challenging you, God will never do it your way. మనుషుడు ఎన్నో తలంచంట, కానీ చివరికి ఆయన అనుకుందే జరుగుతుందంట. ఆయన అనుకుందే ఆయన జరిగించే దేవుడు. ఆయన అనుకున్న దానికి విరోధంగా ఎవడు మార్చలేడు, ఎవడు చేయలేడు, ఏ సైతాను కూడా పని చేయలేడు. ఇన్ఫాక్ట్ every name is subjected under the mighty name of Jesus Christ. ఈరోజు ఇక్కడ మీకు యేసు నామములో తెలియజేయబడుతుందండి. ఇక్కడ గమనించండి, నజరేయుడైన యేసు నామములో లేచినాడు అన్న వెంటనే అక్కడ చూడండి, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఈ సమయంలో యేసు నామాన్ని ధరించిన వారుగా, యేసు నామమందు విశ్వాసం ఉంచిన వారుగా, యేసు నామాన్ని అంగీకరించిన వారుగా, దయచేసి అందరూ లేచి నిలబడి, యు స్టాండ్ ఇన్ సబ్మిషన్ టు ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా, నీ నామానికి నేను లోబడుతున్నా.
నీ నామాన్ని నేను అంగీకరిస్తున్నా. నీ నామంలో నాకు జయం ఉంది. నీ నామంలో నాకు విడుదల ఉంది. నీ నామంలో నాకు స్వస్థత ఉంది. నీ నామంలో నాకు ఆదరణ ఉంది. నీ నామంలో నా జీవితం మారుతుంది, నేను నమ్ముతున్నాను అని చెప్పగలిగిన వారు అంటే ఎక్కడ? మీ స్వరం ఎత్తి, దేవా నన్ను బాగు చేయ్యా, నన్ను బాగు చేయ్యా. దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా అన్ని నామం కన్నా పై నామము తండ్రి ఇచ్చించాడండి, యేసు నామాన్ని. ఆ యేసు నామాన్ని కలిగిన వారుగా ఎక్కడ యేసయ్యా అని బిగ్గరగా పిలుస్తూ, ఆయన చేతుల్లో సమర్పించుకుంటూ, ఆయన సహాయాన్ని వేడుకుంటూ, ఆయన శక్తిని వేడుకోదమ్మా. నన్ను బలపరిచేసేయ్యా, అడగండి. నీ ఆత్మతో నన్ను బలపరిచేసేయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. మౌనంగా ఉంటే ఏది జరగదు. I'm challenging you. If you are being quiet, nothing is going to happen in your life. జీవము మరణము నాలిక వశము. Until and unless you open your mouth, there is nothing that is going to happen. నీవు దేవుని సొత్తు అయితే నోరు తెరిచి ప్రకటించు. అపవాది చేయగలిగినంత నీ నోరు మూసి పెడతాడు. నోరు తెరవగలిగితే కార్యం జరుగుతుంది. యేసు నామాన్ని ప్రకటిస్తే కార్యం జరుగుతుంది. If you have faith, open your mouth. If you have faith, cry out Jesus. దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను రక్షించు అన్నాడు. ఈరోజు నువ్వు యేసయ్యా అని పిలిస్తే నిన్ను రక్షించే దేవుడు. If you are feeling guilty, call out to him. నన్ను కడిగయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. తప్పిపోయిన కుమారుడు కుమార్తె నాకు అనిపిస్తుందా? తిరిగిరా, అడుగు. యేసయ్యా నన్ను కడిగయ్యా, నీకు విరోధంగా పాపం చేశాను. తండ్రి నీకు విరోధంగా పాపం చేశాను. యేసయ్యా నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు. If you feel conviction, which means the Holy Spirit is convicting you, ఆత్మ ప్రేరేపణని నిర్లక్ష్యపరచొద్దు, తుణీకరించొద్దు. ఈ సమయంలో విశ్వాసంతో ప్రకటించండి, యేసు రక్తం ద్వారా నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను. యేసు రక్తంతో నేను నిబంధన చేయబడ్డాను. యేసు రక్తం ద్వారా నాకు విడుదల ఉంది. యేసు రక్తం ద్వారా నాకు స్వస్థత ఉంది, నేను పొందుకుంటున్నాను. యేసు నామములో, యేసు నామములో నాకు నెమ్మది అనుగ్రహించబడుతుంది. యేసు నామములో నాకు శక్తి అనుగ్రహించబడుతుంది. యేసు నామములో నాకు జయం ఉంది, నేను నమ్ముచున్నాను. డిక్లేర్ విత్ ఫెయిత్, డిక్లేర్ విత్ ఫెయిత్. యేసయ్య చేసిన కార్యానికి నీకు కృతజ్ఞత ఉంటే వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. నా కొరకు నువ్వు చేసిన ప్రతి కార్యం బట్టి వందనాలు యేసయ్యా. నీవు ఆయన నీ కొరకు చేశాడని నువ్వు నమ్మితే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయండి. నువ్వు అనుగ్రహించిన రక్షణ బట్టి వందనాలు యేసయ్యా. నువ్వు పొందిన దెబ్బలు బట్టి వందనాలు యేసయ్యా. నా శాపాన్ని కొట్టివేసా వందనాలు యేసయ్యా. నా అవమానాన్ని నువ్వు కొట్టివేసా వందనాలు యేసయ్యా. అపవాది నుండి నన్ను విడిపించే వందనాలు యేసయ్యా. What do you believe that Jesus has done for you? Thank him. వందనాలు చెప్పండి, మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి, మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి. యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీ నామంలో మాకు జయం ఉందయ్యా. నీ నామంలో మాకు విడుదల ఉందయ్యా. నీ నామంలో మాకు స్వస్థత ఉందయ్యా. నీ నామంలో మాకు దేవుని బిడ్డలుగా మార్చబడే ధన్యత ఉందయ్యా. నువ్వు చేసిన త్యాగము, యాగము, బలి అన్నిటిని బట్టి వందనాలు యేసయ్యా. ఈరోజు మమ్మల్ని నీతిమంతులుగా మార్చింది నీ రక్తము. మాకు నువ్వు చెల్లించిన వెలను బట్టి వందనాలు. మాకు అనుగ్రహించే జయాన్ని బట్టి వందనాలు. మా తోడు నేను నడిపించే దేవా, నీ నామాన్ని ధరించి మేము ముందుకు వెళ్చుండగా దేవా, నీ నామంలో మేము పలుకుతూ, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ, నీ నామంలో నీ ప్రజలు, నీ బిడ్డలు విశ్వాసముతో ఏదైతే అడుగుతున్నారు మేము పొందుకుంటున్నామని నమ్ముచున్నగా దేవా, అప్పుడు మాకు అనుగ్రహించబడుతున్న నీ వాక్యం నువ్వు తెలియజేసావు యేసయ్యా. విరిగిన జీవితాలను చూడు, పాడైపోయిన బ్రతుకులు చూడు, గమ్యం లేని జీవితాలను చూడు.
ఏదో ఒక లూప్లో బ్రతుకుతున్న జీవితాలు చూడయ్యా. నో పర్పస్. ఏదో ఒక రొటేషన్లో పోతనే ఉందయ్యా జీవితాలు చూడయ్యా. నీవు మా కొరకు నిర్ణయించిన గమ్యం ఎరిగిన వారుగా, నువ్వు మా కొరకు ఉద్దేశించిన జీవితంలో ఎరిగిన వారుగా, నీ నామాన్ని ధరించి నీ అధికారముతో జీవించి సమాధానం, స్వతంత్రత, జయం కలిగిన జీవితాలు మాకు దైత్యం నడుకుంటాం. దేవా, ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా, నీ నామం అన్ని నామముల పైన అవ్వమని. నువ్వు మా ప్రాణప్రియుడు అయ్యా. నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావయ్యా. ఇంత అధికారం కలిగిన దేవుడు ఈ అల్పులమైన మమ్మల్ని ప్రేమిస్తూ ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యమయ్యా. నీకు ఇష్టలుగా నిన్ను గణపరిచేవారుగా మమ్మల్ని చేయమని ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సమయం ఇక్కడ ఎవరెవరైతే ఏదైతే ప్రార్థన చేసి నీ సన్నిధిలో అడిగారు, వారి జీవితంలో నీవే అనుగ్రహించి, వారి జీవితంలో నీవే తలుపుని తెరిచి, వారి జీవితంలో నీవే సహాయం అందించి, వారి జీవితంలో నీవే ఒక అద్భుతం జరిగించి, వారికి ఏ రీతిగా జవాబు అవ్వాలో నీవే కార్యము జరిగించి, తండ్రి మహిమపరచబడినట్లుగా మమ్మల్ని మలచేయ, మా జీవితాల కార్యములు జరిగించేయ. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుని మేము నమ్మితే మేము నశింపక నిత్య జీవం కలిగి ఉంటామని నీ వాక్యం ఆ వాగ్దానాన్ని తెలియజేస్తుంది. మా కొరకు నువ్వు అనుగ్రహించిన నీ ప్రియ కుమారుని బట్టి వందనాలు. నీ ప్రేమ ఎంత గొప్పదో నీ ప్రియ కుమారుని మాకు ఇస్తాను కనపరిచావయ్యా. మమ్మల్ని నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావని దేవా, నీ వాక్యం తెలియజేసావు. నీ సొంత కుమారుణ్ణి నువ్వు మాకు ఇస్తానికి వెనతీయలేదు దేవా. దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాలి, నువ్వు అంత మమ్మల్ని ప్రేమించి నీ సొంత కుమారుని మాకు ఇస్తానికి వెనతీగినప్పుడు దేవా, మా చిన్న చిన్న అవసరతలు, మన చిన్న చిన్న పోరాటంలో మాకు సహాయం చేయవా దేవా. ఇక్కడ అపవాది ఎక్కడ ఎవరిని మోసపరచడం వద్దయ్యా. నువ్వు మేలు చేసే దేవుడు అని నమ్ముచున్నాము తండ్రి. నువ్వు అద్భుతములు జరిగించే తండ్రి అని నమ్ముతున్నామయ్యా. నీ బిడ్డలమైన మా కొరకు నువ్వు సమస్తము సమకూర్చి జరిగిస్తాను నమ్ముతున్నామయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి, ప్రతి ఒక్కరిని ఆదరించి, ఏ రీతిగా నీ సన్నిధిలో అడుగు పెట్టున్నారని మీరు కూడా దేవుడు వారి జవాబుతో, వారి ఆదరణతో, వారి సహాయంతో ఇక్కడ నుండి బయటికి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.